ఈ దినపు దేవుని యొక్క మాట రాజులు 2వ గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనము. యెహోవా వెళ్ళగొట్టిన జనులు. దేవుడు జనులను ఎందుకు వెళ్ళగొడతాడు? లోకంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఆయనే సృజించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే మరి ఆ జనులను ఎందుకు వెళ్ళగొట్టినాడు అనేది గమనిస్తే గనక వారు హేయ క్రియలు చేయుటను బట్టి అనే మాట మనం చూడగలుగుతున్నాం. దేవుడు హేయ క్రియలు చేసేటువంటి జనులను ఇష్టపడ్డు. ఆది కాలంలోనే ఆదాము అవ్వలు దేవుని యొక్క మాట వెనుక దేవుడికి వ్యతిరేకమైనటువంటి సంగతి కలుగుండడం ద్వారా వారిని కూడా ఏదైనా తోటలో నుంచి వెళ్ళగొట్టినట్లు మనం చూడగలుగుతున్నాం. ఆ దినాన్ని కాదు, ఈ దినాల్లో కూడా దేవుడికి హేయమైనటువంటి క్రియలు చేసేవారు నష్టపోతారు, దేవుని యొక్క సన్నిధి కోల్పోతారు. మనం ఆ రీతిగా ఉండకుండా దేవుడికి ఇష్టమైనటువంటి క్రియలు చేసే ఆయన సన్నిధి మనము కలిగి ఉందుముగాక.